kid! పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరికి మాట ఇచ్చి ఇలా శ్రమ పడుతున్నావో తెలీదు, కానీ ఒక్కొక్కసారి మాట నిలబెట్టుకునేందుకు కూడా అధర్మంగా ప్రవర్తించవలసి రావచ్చు. ఇందుకు నిదర్శనంగా నీకు విక్రమసేనుడు అని రాజు కథ చెప్తాను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం భావన అనే రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పాలించేవాడు. ఆయన రాజ్యపాలనలో అతి సమర్థుడు. యుద్ధంలో ఆయన అపజయం ఎరుగడు. చుట్టుపక్కల అనేక మంది రాజులు ఆయనకు సామంతులై అంతులేని సొమ్ము చెల్లించేవారు. విక్రమసేనుడి ఖజానాలో లక్ష్మీదేవి తాండవిస్తూ ఉండేది. అయితే కొంతకాలం గడిచాక ఖజానాలో ధనం విచిత్రంగా తరగసాగింది. ఎవరో తెలివిగా ఖజానాను దోచుకుంటున్నట్టు అనుమానం కలిగింది. దొంగలను పట్టుకోవడానికి ఆయన ఎన్నో బందోబస్తులు చేశాడు. తాను స్వయంగా రాత్రిపూట కాపలా కాసేవాడు. కానీ ఖజానాలో సొత్తు తరిగిపోతూనే వచ్చింది. చివరికి రాజు తన ఖజానాను కొల్లగొడుతున్న వాళ్ళను పట్టించిన వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చాటింపు వేశాడు. రాజకుమార్తెను పెళ్లాడాలన్న ఆశతో అనేక మంది దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ దొంగ దొరకలేదు. ఖజానాలో దొంగతనాలు ఆగిపోనూ లేదు. ఇలా ఉండగా ఒకనాడు రాజు సభలో ఉండగా ఒక అందమైన యువకుడు రాజుగారిని చూడవచ్చి, మహారాజా, మీరు వేసిన చాటింపు విన్నాను. దొంగను పట్టుకోవడానికి మీకు నేను సహాయపడగలను అనుకుంటున్నాను అన్నాడు. నీ వెంట నువ్వు కోరినంత మంది భటులను పంపుతాను. దొంగను పట్టి నాకు అప్పగించు, నా కుమార్తెను వివాహం చేసుకో అన్నాడు రాజు. మహారాజా, నాకు ఎవరి సహాయమూ అవసరం లేదు. మీరు స్వయంగా నాతో వస్తే చాలు. తమకు అభ్యంతరం లేకపోతే నన్ను నమ్మి నేను చెప్పిన చోటికి నా వెంట బయలుదేరి రండి అన్నాడు ఆ యువకుడు. రాజు మహాధైర్యశాలి. ఆయన కొంచెం ఆలోచించి యువకుడికేసి పరీక్షగా చూసి, సరే, ఎప్పుడు బయలుదేరదాం అని అడిగాడు. ఆ సంగతి మళ్ళీ వచ్చి నేను మనవి చేసుకుంటాను అని ఆ యువకుడు వెళ్ళిపోయాడు. 2 రోజులు గడిచాక ఆ యువకుడు ఒక రాత్రి రాజుగారిని కలుసుకుని, ఈ రాత్రే మనం మారువేషాలలో బయలుదేరాలి అన్నాడు. కొద్దిసేపటికి వారు అరణ్య ప్రాంతం చేరుకుని గుట్టల మధ్యగా వచ్చారు. యువకుడు రాజుతో పాటు ఒక కొండ చాటున కూర్చున్నాడు. ఆయన రాజుతో, మహారాజా, ఇంకా ఎగువన కొండల్లో ఒక పెద్ద గుహ ఉన్నది. అందులో దొంగలు రాత్రివేళ చేరి తాగి తందనాలాడతారు. కానీ మీకు నేను చూపించదలిచిన దృశ్యం అది కాదు అని చెప్తూ ఉండగా దూరాన గజ్జల చప్పుడు వినవచ్చింది. యువకుడు రాజుతో, మహారాజా, ఆ వచ్చేది ఒక యువతి. ఆమెను జాగ్రత్తగా పరిశీలించండి అన్నాడు. కొద్దిసేపటికి ఆ దారిన ఒక అందమైన యువతి కాళ్ళ గజ్జల చప్పుడు చేసుకుంటూ వచ్చింది. ఆమెకు 2 పక్కలా 2 మనుషులు కాగడాలు పట్టుకుని నడుస్తున్నారు. ఆమె వెనుక మరో 2 మనుషులు ధనపు సంచులు భుజాల మీద మోస్తూ వస్తున్నారు. రాజు యువకుడు చూస్తుండగానే అందరూ ముందుకు సాగిపోయారు. రాజు ఎంతకు ఏమీ మాట్లాడకపోవటం చూసి యువకుడు, మహారాజా, ఏమీ ఆలోచిస్తున్నారు అని అడిగాడు. రాజు యువకుడిని, ఇక్కడ ఇలా జరుగుతున్నది అని నీకెలా తెలిసింది అని అడిగాడు. యువకుడు రాజుతో, మహారాజా, నేను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మాట లక్ష్య పెట్టక, దేనికి భయపడక కొండల్లోనూ కోణల్లోనూ యథేచ్ఛగా తిరుగుతున్నాను. ఒకరోజు రాత్రి నేను ఈ గుహ వద్దకు వచ్చాను. లోపల నుంచి కోలాహలం వినిపించింది. లోపలికి తొంగి చూశాను. గుహ లోపల దొంగలున్నారు. ఒక పక్క మహాకాళి విగ్రహం ఉన్నది. దానికి కొందరు పూజ చేస్తున్నారు, మరికొందరు తాగుతున్నారు. ఒక ఎత్తైన రాయి మీద దొంగల నాయకుడు కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు మనం చూసిన యువతి ఒక యువకుడి పక్కన కూర్చుని ఉన్నది. ఆమె సమీపంలో ధనపు సంచులు ఉన్నాయి. అంత ధనం ఎక్కడి నుంచి వచ్చిందా అని నాకు అనుమానం వేసింది. తమరు వేసిన చాటింపు విన్న తర్వాత అది మీ ఖజానా ధనమేమోనని నాకు అనుమానం వచ్చింది. అందుచేత ఇవాళ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు. రాజు యువకుడితో, మనం చూసిన ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? ఆమె నా కూతురు అన్నాడు. యువకుడు కంగారు పడుతూ, నిజంగానా మహారాజా?
ఈ విషయం నాకు తెలియదు. ఈ సంగతి నాకు ఏమాత్రం తెలిసినా తమరిని ఇక్కడికి తీసుకురాకపోదును. ఎంత అన్యాయం జరిగింది, మీరు నన్ను క్షమించాలి అని ప్రాధేయపడ్డాడు. నీకెందుకు విచారం? నా కూతురైనా మరొకరైనా న్యాయం జరిగి తీరాలి. రేపు ఆమెను కఠినంగా శిక్షిస్తాను. నువ్వు రేపు రాజభవనానికి రా అని చెప్పి రాజు తన భవనానికి తిరిగి వెళ్ళాడు. ఆయన తిన్నగా రాజకుమార్తె మందిరానికి వెళ్ళి అక్కడ పరిచారికులను అమ్మాయి ఎక్కడా అని అడిగాడు. వాళ్ళు కొయ్యబారిపోయారు. తెల్లవారేదాకా రాజు తన కుమార్తె మందిరంలోనే ఉండి తెల్లవారుజామున ఆమె రాగానే రాత్రి అంతా ఎక్కడున్నావు అని అడిగాడు. ఆమె తల వంచుకుని జవాబు చెప్పలేదు. మర్నాడు ఉదయం సభలో రాజు రాజకుమార్తెను రాజద్రోహిగా నిర్ణయించి ఆమెకు తీవ్రమైన శిక్ష విధిస్తాను అన్నాడు. ఆ సమయంలో రాజసభలో ఉన్న యువకుడు, మహారాజా, మీరు రాజకుమార్తెను దొంగ అని నిర్ణయించే పక్షంలో ఆమెను మీకు పట్టి ఇచ్చినందుకు చాటింపు ప్రకారం నాకు ఆమెనిచ్చి వివాహం చేయవలసి ఉంటుంది అన్నాడు. రాజు అందుకు ఒప్పుకుని ఆ యువకుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. బేతాళుడు కథ చెప్పడం ఆపి, రాజా, విక్రమసేనుడు తన కుమార్తెను ఎందుకు శిక్షించలేదు? యువకుడికి చేసిన వాగ్దానం నిజంగా నిలబెట్టుకునేందుకేనా, లేక తన కుమార్తెను శిక్షించకుండా ఉండటానికి ఈ వాగ్దం అడ్డుపెట్టుకునే ఉద్దేశంతోనే ఆ యువకుని మర్నాడు సభకు రమ్మన్నాడా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇది అంత తేలికైన సమస్య కాదు. ఆ యువకుడి ప్రవర్తన మొదటి నుంచి చివరి దాకా అనుమానాస్పదంగానే ఉన్నది. అతను తన గురించి రాజుకు చెప్పుకునేటప్పుడు ఆరితేరిన దొంగకు ఉండవలసిన లక్షణాలన్నీ చెప్పుకున్నాడు. రాజుకు దొంగను పట్టి ఇవ్వటమే అతని ఆశయం అయితే రాజు వద్ద భటులను తీసుకుని రాజు కుమార్తెను కానీ గుహలో ఉన్నారనుకున్న దొంగలను కానీ తానే పట్టుకుని ఉండవచ్చు. అతను రాజుకు చూపించిన దృశ్యం కేవలం ఒక నాటకంలా ఉన్నది. అందులో కాగడాలు రాజకుమార్తెను రాజు గుర్తించడానికి తప్ప మరెందుకు కావు. రాజుకు ఈ దృశ్యం చూపించేందుకు యువకుడు 2 రోజులు వ్యవధి ఎందుకు తీసుకున్నాడు? ఈ ప్రదర్శన ఏర్పాటుకే అయి ఉండాలి. రాజుకి ఇతని మీద అనుమానం ఉన్నది అనడానికి సందేహం లేదు. తన కుమార్తె ఎవరో గజదొంగను ప్రేమించిందని తెలిసి ఈ యువకుడు ఆమెను అడగడానికి సాహసిస్తాడో లేదో తెలుసుకునేందుకు రాజు అతన్ని సభకు రమ్మన్నాడు. యువకుడు రావటమే కాక ఆమెను పెళ్లాడటానికి ఏమాత్రం భయపడలేదు. అప్పుడు రాజుకు అతనే ఆ గజదొంగ అని, రాజకుమార్తె అతన్ని ప్రేమిస్తున్నది అని స్పష్టమైంది. యువకుడు రాజకుమార్తెను రహస్యంగా ప్రేమించడానికి మారుగా రాజకుమార్తెని దొంగగా పట్టి ఇచ్చి రాజుగారి వాగ్దానం ప్రకారం పెళ్లాడటానికి మంచి పథకం వేశాడు. అతని తెలివికి రాజు తల వంచి వారిద్దరికీ వివాహం చేశాడు అని విక్రమార్కుడు వివరించాడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని విక్రమ బేతాళ కథల కోసం హ్యాపీ కిడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ విక్రమ బేతాళ కథలు ఎలా మొదలయ్యాయో తెలుసుకోవాలంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అది కూడా చూసేయండి. Thank you for watching. Please do subscribe for more videos. Happy Kid!